జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పేదలకి సీఎం రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతోంది. యెస్, ఇప్పటికే ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ప్రకటన కూడా విడుదలైనటువంటి ఈ సమయాన దానికి సంబంధించి ఈ స్థలాల కేటాయింపు అయితే ఖచ్చితంగా జరగాల్సి ఉంది. సో ఈ క్రమంలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. సుమారుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 166 మురికివాడల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పక్కాగా ఈ G+3 మోడల్ అంటే అపార్ట్మెంట్ కల్చర్ మోడల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే కల్పించబోతోంది. సో ఈ రకంగా పేదలకైతే రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్, తీపి కబురు అందించిందని చెప్పుకోవచ్చు. సుమారుగా కొన్ని వేల మంది, లక్షలాది మంది ఈ G+3 మోడల్ హౌస్లో అంటే అపార్ట్మెంట్ కల్చర్లో రేపు మాపు ఖచ్చితంగా వాళ్ళు జీవనం సాగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ళు అనేవి కేవలం రూరల్కే పరిమితం చేసినటువంటి రేవంత్ సర్కార్ దీన్ని మరింత విస్తృతం చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో కూడా చాలామంది పేదలు ఉంటారు. సో ఈ క్రమంలో వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం, ఆ ప్రకారంగా ప్రణాళిక రచించుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా G+3 మోడల్లో ఖచ్చితంగా రేపటి రోజున అపార్ట్మెంట్ కల్చర్ మోడల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అయితే రూపాంతరం చెందబోతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఉంది, అది కూడా చూసేద్దాం. జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు గుడ్ న్యూస్. జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు. పేదలు నివసిస్తున్న చోటే G+3 పద్ధతిలో నిర్మాణం. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనటువంటి స్థలాలను గుర్తించాలనే ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలోని 166 మురికివాడలు గుర్తింపు. సుమారుగా 42,432 మంది నివాసం ఉంటున్నారు. పేదలు 25,501 కచ్చా ఇళ్లలో ఉంటున్నట్లుగా గుర్తించింది అధికార యంత్రాంగం. స్థలం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇది ఆసరాగా కాబోతోంది. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందించబోతోంది రేవంత్ సర్కార్. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునఃప్రారంభించింది. ఇల్లు లేని నిరుపేదలకు భద్రమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పథకం కింద ఇప్పటికే చాలామందికి ఇళ్లు మంజూరు అవ్వగా కొన్ని నిర్మాణ దశలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు కూడా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి కార్యాచరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని కూడా తెలిపారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటే G+3 విధానంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఇందుకు అవసరమైనటువంటి స్థలాలను గుర్తించాలని కూడా కలెక్టర్లను ఆదేశించారు. సో ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి పేదల ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలు, కబ్జాకు గురైన ప్రాంతాలను కూడా గుర్తించాలని కూడా ఆదేశించడంతో సుమారుగా జీహెచ్ఎంసీ పరిధిలో 166 మురికివాడలను గుర్తించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రతి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని కూడా రేవంత్ సూచించినట్లుగా తెలుస్తోంది. పట్టణాల్లోని అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా మంత్రి పొంగులేటి అయితే వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 166 మురికివాడల్లో సుమారుగా 42,432 మంది నివసిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడల్లో సర్వే నిర్వహించి పేదలు 25,501 కచ్చా ఇళ్లలో ఉంటున్నట్లుగా గుర్తించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఎన్ని మురికివాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది, G+3 విధానంలో ఎన్ని ఇళ్లను నిర్మించవచ్చు అనే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే ఈ 4 జిల్లాల పరిధిలో కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి హైదరాబాద్ పరిధిలో ఉంటున్న వారెవరూ వెళ్లడం లేదని, ఫలితంగా 30,000 ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయని కూడా గుర్తించింది రేవంత్ సర్కార్. ఇల్లు దక్కినా కూడా అక్కడికి వెళ్ళినటువంటి వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని, అన్ని మౌలిక వసతులు కల్పించి మిగిలిపోయిన ఇళ్ల కేటాయింపులను కూడా ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించింది రేవంత్ సర్కార్.
అనంతరం హౌసింగ్ కాలనీల తనిఖీ కోసం రూపొందించినటువంటి యాప్ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, స్థలం ఉన్నా తమకు ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు 5 లక్షల నగదు సహాయం కూడా అందిస్తోంది ప్రభుత్వం. ఈ సహాయంతో పేదలు తమ స్వంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం, వెసులుబాటు కలగబోతోంది. ఇది వారికి ఆర్థిక భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవన స్థితిని కూడా కల్పించబోతోంది రేవంత్ సర్కార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.